రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టడం, అవమానించడమే ఈ ప్రభుత్వ విధానమని అన్నారు. పార్టీ నేతలను దూషిస్తూ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది మాత్రమే కాంగ్రెస్ అజెండాగా కనిపిస్తుందని చెప్పారు. ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు అంతా ఒకే విధంగా ఉన్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన అభ్యర్థులకైతే శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు అయితే బీఆర్ఎస్ పార్టీ సత్తా తెలిసేదన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతనైతే తెలిసిందన్నారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జనం బుద్ధి చెప్పారన్నారు. తమ హయంలో ఎప్పుడూ గర్వంతో వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తి విలువ పూర్తిగా తగ్గిందని చెప్పారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై మళ్లీ న్యాయస్థానాలకు వెళతామని అన్నారు. ప్రజల్లోకి వెళ్దామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం తీరు మారదంటూ కూడా లేదన్నారు. ప్రతిపక్షంగా 2 ఏళ్లు సమయం ఇచ్చామని, ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడాల్సిన సమయమైతే ఆసన్నమైందని అన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. భూతల స్వర్గం కాశ్మీర్ మంచు గుప్పిట్లో అయితే చిక్కుకుంది. ఉత్తర భారతం చలితో అయితే వణికిపోతుంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఎత్తైన ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. గుల్మార్గ్, సోనామార్గ్, దూద్పత్రి సహా దక్షిణ, ఉత్తర కాశ్మీర్ ప్రాంతాలు తెల్లని మంచు దుప్పిట్లో అయితే కప్పుబడ్డాయి. భారీ హిమపాతం వల్లనైతే రోడ్డు బ్లాక్ అవడంతో ప్రజలతో పాటు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో పాటు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో మంచు తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో శీతాకాల సన్నద్ధతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రోడ్డు క్లియరెన్స్, నిరంతర విద్యుత్, త్రాగునీటి సరఫరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు సీఎం తెలిపారు. మహారాష్ట్రలో ఓ ఆటో డ్రైవర్ పై బీజేపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఘట్కోపర్ ఈస్ట్ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షారిత్ పాల్గొంటున్నారు. ఈ సమయంలో రాంగ్ రూట్ లో వెళ్తున్న ఓ ఆటోను చూసి ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆటో ఆపి డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టిన ఘటన కలకలం రేపింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.